యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేరుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించాను. ఆయన కృప నిరంతరముండును. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనము దేవుని సన్నిధానంలోనికి ఒక కొత్త సంవత్సరంలోని మొదటి రోజున దేవుని పాదాల దగ్గర కూడుకోవడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, ఎంతైనా గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడు, ఆయుష్ని ఇచ్చే దేవుడు. అలాంటి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఈ మాటలన్నీ చెప్పుకుంటే అందులో ముఖ్యంగా తరచుగా కనపడే మాట ఏంటంటే ఆయన కృప నిరంతరం. హిస్ మెర్సీ ఈజ్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన కృప, ఆయన కనికరము ఎవర్ అండ్ ఎవర్, ఎల్లప్పుడూ ఉండేది, నిత్యము ఉండేది. కాబట్టి ఆ నిరంతరం ఉన్న ఆయన కృపను మనం ఏం చేయాలంటే అలసిగా తీసుకోకూడదు, నిర్లక్ష్యంగా తీసుకోకూడదు, లెక్కలేనితనంగా మనము ఉండకూడదు. ప్రార్థనతో, వాక్యంతో, పరిశుద్ధతతో, భక్తితో, నీతితో, యథార్థతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అశ్రద్ధగా ఉండకూడదు, కాకరలేనట్టుగా ఉండకూడదు, భయం లేకుండా, భక్తి లేకుండా ఉండకూడదు. తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం అనేది, లోక సంబంధమైన ఎంజాయ్మెంట్స్ అనేవి దేవుని పిల్లలకు తగ్గదు. దేవుని పిల్లల అందులో మనం చూస్తే ఆయన అనేక మంది రాజులను హతం చేసినట్లుగా మనం చూస్తాం. అక్కడ వాక్యంలో 17వ వచనంలో ఆయన గొప్ప రాజులను హతం చేసింది. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశాను. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేశాను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేశాను. వీరి పేర్లు ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు? వాళ్ళు చాలా భయంకరులు, ఆజానుభావులు, ఉన్నత దేహులు, ఎత్తైన మనుషులు. వాళ్ళ తాలూకా వంశం అంతా కూడా ఎలాంటిదంటే వాళ్ళని ఏమంటామంటే ఉగ్రవాదుల కంటే భయంకరులు, వాళ్ళు తీవ్రవాదుల కంటే భయంకరులు. అల్పమైన వారిని, బలహీనులైన వారిని దోచుకునే స్వభావం కలిగిన వారు. అస్సలు లెక్క లేకుండా నిర్లక్ష్యంగా
దేవుని భయం లేకుండా వారు ప్రజలను నాశనం చేసేటువంటి వారు. అలాంటి వారిని, అక్రమకారులను వారు ఏం చేశారంటే, దేవుడు ఏం చేశాడంటే వారిని హతం చేశాడు. ఆ స్థలంలోనికి తాను ఎన్నుకున్న ప్రజలను ఆయన తీసుకుని వెళ్ళాడు. ఇశ్రాయేలీయులకు ఆ దేశాన్ని అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఉన్నటువంటి దేశం, వారు ఒకప్పుడు బాషాను, ఒకప్పుడు మోయాబు, ఒకప్పుడు అమోనీయులు, అమోరీయులు, 7 రకాలైన తెగలు అక్కడ ఉండేవారు. వారు దుర్మార్గులు, విగ్రహారాధన, వ్యభిచారంలో మరి ఎంత అంత వ్యభిచారం కాదు, వాయు వరుసలు లేకుండా భయంకరమైన పాపం చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, విగ్రహాలతో వ్యభిచారం చేసినటువంటి, దుష్ట కార్యాలు చేసినటువంటి వారు, జంతువులతో వ్యభిచారం చేసినటువంటి ప్రజలు వాళ్ళు. ఆ అసహ్యమైన హేయమైన క్రియలన్నింటినీ దేవుడు చూస్తూ ఊరుకోకుండా వారిని హతం చేశాడు. వారిదే కాదు, మనల్ని కూడా దేవుడు క్రమశిక్షణలో లేకపోతే మనలను కూడా అదే రీతిగా దేవుడు గద్దించడానికి, ఖండించడానికి ఆయన వెనుకాడడు. అంచేత మనం ఆయన ఎంత కృపగల దేవుడు, అంత కోపం గల దేవుడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండదని వాక్యంలో ఉంటుంది. ఒక్క నిమిషం చాలు, మనం అందరూ తుడిచిపెట్టకపోతాం. కాబట్టి మనం అలా ఉండకూడదని ఆయన కృపను ఏం చేస్తున్నాడంటే రోజు రోజుకి ఆయన ఏం చేస్తున్నాడు, దాన్ని బయటికి తీసి మన ఏడల మన కనికరాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డరా, మనము దేవుని స్తుతించాలి. ఆఖరి లైన్లో మనం చూస్తాం, ఏముంది? ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మనల్ని సంవత్సరం అంతా కాపాడి రక్షించి ఈ నూతన సంవత్సరం మొదటి రోజులను తీసుకొచ్చినందుకు మనం ఏం చేయాలి సార్? కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞత ఆత్మను చెల్లించాలి, కృతజ్ఞత కానుకలు చెల్లించాలి. ఏమైంది? కరెంట్ పోయిందా? కరెంట్ పోయిందా? చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని నేను చెప్తాను, అంతవరకు దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. హల్లెలూయా.